జనసేన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఎట్లా ప్రచారంలో ఎలాంటి స్పందన ఉంది? ఎందుకు జనసేన తరపున మీరు ప్రచారం చేయాల్సి వచ్చింది? ఎస్పెషల్లీ యువతని ఎంతో ఉత్సాహపరిచి వాళ్ళు ప్రతి రంగంలో వాళ్ళు ఏ రంగం చూస్ చేసుకుంటే ఆ రంగంలో వాళ్ళు ముందుకెళ్ళాలి. అదే కాకుండా వాళ్ళకి ముందుకెళ్ళే అవకాశాలు కలిగించాలి. అదే కాకుండా ఇదంతా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి జనాలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో బాగుపడాలి, మంచిగా ముందుకెళ్ళాలి. దాంతోపాటు రాష్ట్రం కూడా బాగుపడాలని ఆయన ఆలోచన. అదే కాకుండా స్వేచ్ఛతో ప్రతి యువత, అదే కాకుండా పెద్దవాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు ఎంతో హ్యాపీగా సాగించుకోవాలి. ఒకళ్ళ కింద బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ కింద ఒకడు రాజరికం అవసరం లేదు. ఈ రాష్ట్రానికి అందరూ కలిసిమెలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు కలిగింది. ఆయన నాయకత్వంలో కల్పిస్తున్నారు కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేసుకుంటూ, అదే కాకుండా యువత అందరూ కూడా ఆయన సపోర్ట్ చేసి మన రాష్ట్రాన్ని, స్పెషల్గా మన కోస్తా రీజన్ని, కోస్తా ప్రాంతాన్ని కూడా ఎంతో అభివృద్ధి ఇంకా చెందించాలి. మనం అభివృద్ధి ఆగిపోయింది. పోయిన 5 ఏళ్ల నుంచి ఈ కోస్తా ప్రాంతంలో అసలు అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ చూసినా ఏది చూసినా కానీ వేరే ప్రాంతానికి వెళ్తున్నాయి. కాబట్టి మన దగ్గరికి వచ్చిన ఒక ప్రాజెక్టు లేదు. మన దగ్గర నిలిచిపోయిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంత వెనుకబడిన ప్రాంతంగా దీన్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఎంతో కడుపు రగిలి అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. నేను ఒక్కడనే కాదు, అందరూ కలిసి ఒక విజన్లో, ఇప్పుడు అందుకే అలయన్స్ కూటమి అయింది. అందరూ ఒక విజన్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మనం ఆ పార్టీ చూసుకుని ఉంటే వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలకి పెద్ద పని లేదు, వాళ్ళు చేసేది కూడా లేదు. వాళ్ళకి ఏమైనా పని కావాలన్నా కానీ ఆఫీస్లో 6 నెలలు 7 నెలలు కూర్చోవాలి, అయినా కానీ పని ఫైల్ జరగదు. సో అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఏ పని కావాలన్నా అక్కడ లోకల్ లీడర్షిప్ ఉంటుంది. ఇక్కడ లోకల్ లీడర్షిప్ ఆ పనిని పూర్తి చేసుకొని వివిధ స్థాయిల్లో ఏ స్థాయిలో ఏ పని అవుద్దో ఆ స్థాయిలో ఆ పని అయ్యేటట్టు ఇక్కడ చూసుకుంటారు. అదే కాకుండా గ్రామ పంచాయతీల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చాలా చోట్ల వాళ్ళే డబ్బులు వేసుకొని చేయడం కూడా జరుగుతుంది. అది కాకుండా గవర్నమెంట్ ఫండింగ్ చేసి పంచాయతీలను ఇంకా డెవలప్ చేయాలని కూడా చేస్తారని కూడా నేను భావించి పవన్ గారికి ఇంకా అలయన్స్కి సపోర్ట్ చేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ గ్రౌండ్లో డెవలప్ చేయాలి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దానికి ఒక ఫండింగ్ అలొకేట్ చేయాలి. ఇప్పుడు ఫండింగ్ అలొకేట్ చేయకుండా, గ్రౌండ్ లేకుండా మీరు కోచింగ్ ఇప్పుడు సరే ఆడారు టోర్నమెంట్, ఇప్పుడు ఏమైంది? వాళ్ళు ఇప్పుడు తర్వాత ఇక్కడ ఆడతారు. సో దాని గురించి ఆలోచన ఎవరు చేయాలి? సో గవర్నమెంట్ అనేది క్రీడాకారులు ఒక్కరోజు పని కాదు, ఒక్కరోజు మ్యాచ్ ఆడితే అయిపోదు కదా. దాని ముందు ఒక 10 రోజులు ప్రాక్టీస్ ఉంటుంది, దానికి ట్రైనింగ్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, దానికి కావాల్సిన ఫుడ్ తినాలి, అవన్నీ ఒక సెంటర్స్ క్రియేట్ చేయాలి. సో అవన్నీ చేయాలంటే ఒక గవర్నమెంట్ ఒక విజన్తో, ఓ యూత్ని బాగు చేసే విజన్తో ఉన్న గవర్నమెంట్ అయితే దాన్ని చేయగలదని కూడా నేను భావిస్తాను. మనకి అభివృద్ధి మీరు చూస్తూనే ఉన్నారు, మన రోడ్లు కానీ ఏదైనా కానీ. ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కోస్తా ప్రాంతం పర్టికులర్గా ఇక్కడ ఏమీ చేయలేదండి. సో ఈ కోస్తా ప్రాంతాన్ని బాగా నెగ్లెక్ట్ చేయడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ మన కృష్ణా డెల్టా ప్రాంతం కానీ గోదావరి ప్రాంతాలు కానీ అసలు ఎక్కడ డెవలప్మెంట్ అనేది జరగలేదు. అది ఎందుకు జరగలేదు అనేది వైసీపీ గవర్నమెంట్ దానికి ఆన్సర్ ఇవ్వాలి. అదే కాకుండా క్యాపిటల్ అనేది కంపల్సరీ ఒక సెంటర్లో క్యాపిటల్ ఉండాలి. అదే కాకుండా ప్రతి ప్రాంతానికి కూడా ఒక మంచి పెద్ద సిటీ, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఒక క్యాపిటల్ సెంటర్లో ఉండి పక్కన కూడా 2 పెద్ద సిటీలు, అంటే బిజినెస్ సెంటర్ లాగా చాలా పెద్ద సిటీలు కూడా ఉండాలని కూడా నేను భావిస్తున్నాను. కానీ ఒక క్యాపిటల్ దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆపేసి ఆ ప్రాంతాన్నే దానికి అసలు ఎక్కడ అభివృద్ధి కాకుండా, ఒక్క గుంటూరు ప్రాంతం అనే కాదండి, మొత్తం మీరు తీసుకుంటే మొత్తం డెల్టా ప్రాంతము, అదే కాకుండా గోదావరి ప్రాంతాలు, ఎన్నో ప్రాంతాలు, అదే కాకుండా ఎంతోమంది పని కల్పించే పనులు కూడా అయిపోయినాయి. ఎన్నో ఆడ్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ కూడా ఎన్నో అయిపోయినాయి దానివల్ల. సో ఈ బాధపడిందంతా జనాలు కాబట్టి మరి అందరూ కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని కూడా నేను భావిస్తున్నాను. అంటే ఎప్పుడు కూడా సెంటర్ సపోర్ట్ ఉండి, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలో ఉండి కూటమిలో ఉండటం వల్ల ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా శాంక్షన్ అవ్వడం తొందరగా అవుతాయి. అదే కాకుండా ఎంతో ఫండ్స్ కూడా మనం రిలీజ్ చేయించుకోవచ్చు. మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ కూడా మనం మళ్ళీ అడగచ్చు. సో ఇవన్నీ కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. సో బీజేపీ కలవటము ఒక మంచి అడ్వాంటేజ్గానే నేను భావిస్తున్నాను. అదే కాకుండా మనకి కావాల్సిన అభివృద్ధి, సో సెంట్రల్ నుంచి కూడా మనం ఫండ్స్ తెచ్చుకునే అవకాశం చాలా బాగుంది అని ఈసారి ఈ కూటమి వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, పేదవాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు గడవాలి, అదే కాకుండా పేదవాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళు వచ్చే తరాలు కూడా బాగుపడాలి. వచ్చే తరాలు బాగుపడాలి అంటే ఒకటి సంక్షేమం సరిపోదు, అభివృద్ధి కూడా ఎంతో చెందాలి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కళలు నెరవేరాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఏదో ఒకటి కనిపించాలి కదండి. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంది, రోజు మనం దాని పక్క నుంచి వెళ్తున్నామంటే దాన్ని చూస్తే మనం దాన్ని చదువుకోవాలి, లేకపోతే ఇలాంటి కంపెనీలో పనిచేయాలనే ఒక ఉద్దేశం, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో మన ప్రాంతంలో కూడా అలాంటి అవకాశాలు వస్తాయి. అవి
ఎప్పుడు వస్తాయి మన కూటమి వచ్చినప్పుడు వీళ్ళ గవర్నమెంట్ కింద ఎన్ని అవకాశాలు వస్తాయి ఆ కళలు అనేవి మళ్ళీ జనాల్లో వచ్చి చాలా పెద్ద కళలు అంటే అంటారు కదండి యూ షుడ్ డ్రీమ్ బిగ్ అని. సో కళలు అనేది అందరూ కూడా కనొచ్చు, అది కూడా పెద్ద కళలు మంచిగా వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉండబోతుందని మంచి కళలు కూడా కనొచ్చని నేను చాలా స్ట్రాంగ్గా భావిస్తున్నాను.